ఇంకా ఈ వచనంలో యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చుచుండెను అని చదువుతాం. అయితే ఇదే సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, యేసు తానే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిరి అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసుప్రభు వారు స్వయంగా చేయగలిగిన పనిని కూడా తన శిష్యుల చేత చేయించారు. వారికి అధికారం ఇచ్చారు, వారిని తన పనిలో భాగస్వాములుగా చేశారు. అందుకే లేఖనం యేసు బాప్తిస్మం ఇచ్చుచుండెను అని చెప్పింది. ఎందుకంటే అది ఆయన పరిచర్య, ఆయన అధికారం, ఆయన ఆజ్ఞ ప్రకారమే సమస్తం జరుగుతుంది. పని శిష్యులు చేస్తున్నా దాని వెనక పనిచేస్తుంది మన ప్రభువే. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ప్రభు తన రాజ్యంలోని పనులన్నీ దేవదూతల ద్వారా కాదు, మన ద్వారానే చేయిస్తా ఉన్నారు. వాక్యాన్ని ప్రకటించటానికి, శిష్యుల్ని చేయడానికి, ఇతరులను ఆశీర్వదించటానికి ఆయన తన రాజ్య వ్యాప్తి కోసము మనల్ని తన పనిలో భాగస్థులంగా చేస్తున్నారు, మనల్ని వాడుకుంటారు. కాబట్టి ఈ వచనం మనకు నేర్పేది ఏంటంటే, ప్రభుతో కాలం గడిపే వారికి ఆయన తన ఏంటో తెలియచేస్తారు, వారిని స్నేహితులుగా పిలుస్తారు, తన అధికారాన్ని వారికి అప్పగించి తన పనులన్నిటిలో భాగస్వాములుగా చేస్తారు. శిష్యత్వం అంటే కేవలం ప్రభువుని అనుసరించడం మాత్రమే కాదు, ఆయన చేత వాడబట్టం కూడా. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.